లెఫ్ట్ హ్యాండ్ తో తినద్దని నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది. ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటావా? కాస్త వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు కదా. ఇది కూడా చెప్పాలా? రోజు రోజుకి చిన్న పిల్లవైపోతున్నావు. సుష్మా, ఇంత పెద్దదానివయ్యావు కానీ ఇంకా ఎలా కూర్చోవాలో కూడా తెలీదా? స్టాప్ ఇట్, చాలు ఇంకా ఆపండి. అరే నేనేం చేసినా చేయకపోయినా ఏదో ఒకటి రాంగ్ అంటారు. నేను ఏదైనా చేస్తే చాలు దానికి మీ ఒపీనియన్, మీ కమెంట్. వందనా, దీనికి ఇంకా మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. దానికి ఒక్కటే సొల్యూషన్, ఫ్రెండ్ యాప్. ఇక్కడ ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా మనకి సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో మన బోర్డమ్ని కిల్ చేయడానికి ఇక్కడ ఫన్ గేమ్స్ ఉంటాయి, డో క్యారమ్స్, దమ్ స్ట్రాక్స్. కనెక్ట్ అవ్వడం ఈజీ, జడ్జ్మెంట్ ఫ్రీ. సో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. హలో, కంగ్రాచులేషన్స్ ఆకాష్, మీకు జాబ్ వచ్చింది. సార్ థ్యాంక్ యూ సార్. ఇవాళ మీ జాయినింగ్ డేట్, ఆఫీస్కి వచ్చేసేయండి. షూర్ సార్, వస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వందనా, వందనా, నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్ రెడ్డి. ఎస్, నాకు తెలుసు వందనా, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నా స్కిల్స్ అసలు వేస్ట్ పోవని నాకు తెలుసు. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ వందనా, నాకు సపోర్ట్ చేసినందుకు. ఏం రెడ్డి సాబ్, అప్పుడే వచ్చేసినావా? ఫస్ట్ డే ఆఫీస్ ఎట్లా నడిచిందేంది? ఎవరైనా పోరీలు గెలికిర్రా ఏంది నిన్ను? చెప్పు మళ్ళా, అట్లేమైనా జరిగితే సంపేస్తా అనేసి చెప్పు, అలా కాలు ఇరగ్గొట్టేస్తా. ఏమైంది రెడ్డి, ఫస్ట్ డే జాబ్కి వెళ్ళినావు, ఇంత డల్గా కూర్చున్నావేంది? నా టాలెంట్, నా కష్టంతో జాబ్ కొట్టుంటే ఎంజాయ్ చేస్తాను వందనా. ఏమైంది రెడ్డి, ఎందుకట్లా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పు, ఈ జాబ్ నా టాలెంట్తోనే కొట్టినా? హలో నాయనా, నాయనా ప్లీజ్ ఫోన్ పెట్టేయకు నాయనా. నాయనా, రెడ్డి చాలా ట్రై చేస్తున్నాడు, ఒక్క జాబ్ కూడా సెట్ అవ్వట్లేదు నాయనా. ప్లీజ్ నాయనా, నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఒక్క జాబ్ నాయనా, ఒక్క జాబ్ సెట్ చేయి నాయనా. మిమ్మల్ని నేను ఎప్పుడు ఏం హెల్ప్ అడగలే, ప్లీజ్ నాయనా. నాయనా, హలో, అవును, దాంట్లో డౌట్ ఏముంది? అవునా, మరి మా ఆఫీస్లో మీ డాడీ ఎందుకున్నాడు? రెడ్డి, నువ్వు బాధపడుతుంటే చూడలేక నేనే మా నాయనని హెల్ప్ అడిగినా. నాకు సింపతి చూపిస్తే నచ్చదని తెలుసు కదా. అయినా ఇదంతా మనం ముందే అనుకున్నాం కదా, ఎవ్వరు హెల్ప్ తీసుకోవద్దని. అనుకున్నామా లేదా? అవును అనుకున్నాం. ఇప్పుడేంటి రెడ్డి, ఎవరైనా హెల్ప్ తీసుకుంటే నువ్వేమైనా తగ్గిపోతావా? జాబ్ లేనప్పుడు ఇలా చేసుకుంటేనే బెటర్. ఇది కూడా అర్థం చేసుకోకుండా ఓ ఈగోకపోతే ఏం పనికిరాదు రెడ్డి. ఈగో కాదు వందనా, సెల్ఫ్ రెస్పెక్ట్. అయినా ఇదంతా నీకు అర్థం కాదు. ఎడబోయిండక్క బావా? ఏమోరా, ఇంట్లో చిన్న లొల్లైంది, కథ మేడిపోయిండే ఏమో, మధ్యాహ్నం నుంచి కనిపిస్తలేడు. ఎందుకు గొడవ పెట్టుకురా? నీకెందుకు రావని, మూసుకొని డ్రైవింగ్ చేయి. జాబ్ లేనప్పుడు ఇలా చేసుకుంటేనే బెటర్. ఇది కూడా అర్థం చేసుకోకుండా ఓ ఈగోకపోతే ఏం పనికిరాదు రెడ్డి. హాయ్ బ్రో. హాయ్. తాగుతారా? వద్దు. ఏమైంది బ్రో, గర్ల్ ఫ్రెండ్తో ఏమైనా ప్రాబ్లమా? కాదు బ్రో. ఓహో, పెళ్ళంతా గొడవ పడ్డావా? అసలు ఏమైంది బ్రో ప్రాబ్లం? షేర్ చేసుకుంటున్నాయి కదా, కొంచెం రిలాక్స్ ఉంటుంది బ్రో. నాకు ఇష్టం లేకుండా జాబ్ చూసింది బ్రో. ఏంది బ్రో? అరే
చేస్తున్న జాబే శాలరీ సరిపోవట్లేదని పెద్ద జాబ్ చేయమని వెళ్ళాలి ఇంట్లో గొడవ పెడుతున్నారు. అలాంటి ఈ రోజుల్లో పోయి నీ కోసం జాబ్ చూసిన అమ్మాయి మీద కోపడతావా? అరే భలే ఉన్నావన్నా నువ్వు. ఈ జనరేషన్లో ప్రేమ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. అమ్మాయి నీ మీద ఎంత ప్రేమతో చూసిందో. బ్రో చిన్న హెల్ప్ చేస్తారా? అర్జెంట్ సుస్సు వస్తుంది, ఇలా పోయి పోసుకొని అలా వచ్చేస్తా. కొంచెం గ్లాస్ చూడరా. సరే వెళ్ళరా. ఓకే బ్రో. వీడు చెప్పింది కూడా కరెక్టే కదా, నా కోసమే కదా తను జాబ్ చూసింది. అనవసరంగా కోప్పడ్డా. వెళ్ళి తనకు సారీ చెప్పేస్తా, అర్థం చేసుకుంటుంది. ఫోన్ అన్న చేసినావా మరి? మస్తు సార్లు చేసినారా, అస్సలు ఫోన్ లేపుతలేడు. ఏడికి పోయిండంటావు? ఏమోరా బాబు. సరే గా రైట్కి పోయి చూద్దాం. అరే ఆప్రా. వందనా, ఐఎమ్ సో సారీ. నీ అబ్బా, ఇంట్లో నన్ను ఇడిచిపెట్టి ఎంతసేపు అని ఎత్తుకాలరా నిన్ను? ఏడా తిరుగుతున్నావు నువ్వు? ఇట్లా కాదు, బాగు సచ్చిన నా చేతిలో. వెళ్తావా ఇంకోసారి అట్లా? ఏంది ఏందది? ఆ మందేంది తాగుతున్నావు ఇక్కడికి వచ్చి? ఏం అర్జున్ రెడ్డి అనుకుంటావా నువ్వు? నువ్వేంద్రా? నడువు ఇక్కడ నుంచి, నడు. నన్ను కొడుతుంది అక్క. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్లీజ్. తగలాలనే కదా కొట్టేది. ఆగు. అసలు నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినావా, కొట్టడానికి వచ్చినావా? అయినా ఇది నాది కాదు. అగో అతంది. కొంచెం పక్కకి జర్రా. మీరు కానివ్వండి. సారీ రెడ్డి. అసలు చెప్పేది పూర్తిగా వినవు కదా నా మాట. అరే ఒక్కసారి అని అడిగినావా జాబ్ చేస్తావా అని? అడగవు. నీకు నచ్చింది నువ్వు చేస్తావు. అవును, నేనంతే రెడ్డి. నాకేదనిపిస్తే అది చేసేస్తా. నీ విషయంలో మాత్రం అస్సలు ఆలోచించను. నువ్వు హ్యాపీగా ఉంటానంటే చాలు, నేనేదైనా చేయనిక రెడీ. అవును, నేను అడగాల్సిందే, కానీ నువ్వు బాధపడ్డం నేను చూడలేకపోయినా రెడ్డి. అందుకే ఈగో సింపతి నాకేం గుర్తు రాలేదు. ఎంబటే నాయనకు ఫోన్ చేసి నీకు జాబ్ కావాలని అడిగేసిన. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా రెడ్డి నేను కూడా హ్యాపీగా ఉంటా. అందుకే ఏం ఆలోచించలేదు. సారీ. పాపం పొద్దున్నుంచి తిన్నావో లేదో. పా ఇంటికెళ్ళి మంచిగా నీ కొండి పెడతా. అమ్మో మళ్ళీ నీ ఫుడ్డా? నేను ఇక్కడే ఉంటా. ఏంటి? ఆగు, చంపేస్తా నిన్ను. తినవనా వంట? స్వామి, నీ వల్లనే నాకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. కానీ నాకు రెడ్డికి మధ్యలో ఎటువంటి ఇష్యూస్ రాకుండా నువ్వే చూసుకోవాలి. కట్నే ఇడ నేను ఎవ్వరితో లొల్లి పెట్టుకోకుండా మంచిగా నా జాబ్ నేను చేసుకోవాలి. కొంచెం చూడు స్వామి. ఎవరు ట్రైనర్? రాసి. రాసియా? సచ్చినావు పో. ఫుల్ స్ట్రిక్ట్, ఫుల్ పొగరు. అవునా? పేరుకే రాసి, క్యారెక్టర్ మాత్రం రాక్షసి. CEO మేనకోడలని ఫుల్ యారగెంట్. తన పర్మిషన్ లేకుండా తన క్యాబిన్లోకి ఎవ్వరు వెళ్ళరు. క్యాబిన్ ఏంటి, తను ఉన్న లిఫ్ట్లోకి కూడా ఎక్కరు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ ట్రైనర్. అండ్ ఈ రోజు నుంచి మీకు 1 month ఇంటెన్స్ ట్రైనింగ్ ఉండబోతుంది. అండ్ దాన్ని బట్టి మీకు ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ రిజల్ట్స్ బాగాలేకపోతే మీరు బెంచ్డ్ అవుతారు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో
నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లెట్స్ స్టార్ట్ ది ట్రైనింగ్. ఇవన్నీ బేసిక్స్ కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. మ్యామ్, ఇందాక మీరు చెప్పింది నాకు అర్థం కాలే, కొంచెం చెప్తారా మళ్ళీ? వేరమాయ్ సో ప్రాజెక్ట్ కోసం మీరందరూ ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండండి. అండ్ కమింగ్ టు దిస్ మెథడాలజీ. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇది ఎలా ఓపెన్ చేయాలి? నాకు తెలియదండి. ఓ సరే, అయితే లంచ్ తర్వాత కలుద్దాం. వంద్రా, యూ వెయిట్ అవుట్ సైడ్. నేను పిలుస్తాను, అప్పుడు రా. ఓకే మ్యామ్. యా. సో యా, నేను ముందే చెప్తున్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా Do you understand? ఏదైనా Ma'am, చిన్న ప్రాబ్లం వచ్చినా నన్ను పిలుస్తా అని చెప్పి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. గిట్లయితే మీరు నాకు ట్రైనింగ్ ఎప్పుడు నేర్పిస్తారు? ప్రాజెక్ట్ ఎట్లా కొడతా? చూడు, ట్రైనింగ్ అనేది ఆల్రెడీ కొంచెం తెలిసిన వాళ్ళకి ఇస్తే అవుతుంది. ఇలా ఏమీ తెలియకుండా చెప్పాలంటే దాన్ని స్కూలింగ్ అంటారు. నాకు కానీ ఈ కంపెనీ కానీ అంత టైం అండ్ పేషెన్స్ లేదు. ఆల్సో అదేదో పెద్ద కష్టపడి జాబ్ వచ్చినట్టు చేస్తావేంటి? మేనేజర్ రికమెండేషనేగా. వెళ్ళి టైం పాస్ చేసుకోపో. మీరు చాలా మందిని టైంపాస్ చేసి చూసుంటారు, బట్ గీ నాకు అట్లా కాదు. అయినా నువ్వు నాకు నేర్పించేదేంది? నేనే బరాబర్ నేర్చుకుంటా 1 monthలో. ప్రతి యావరేజ్ ఎంప్లాయీ చెప్పే మాటలేదు, అది నేర్చుకుంటా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి. ఎంతమందిని చూడలేదు. యావరేజ్ ఎంప్లాయా? ఒక యావరేజ్ ఎంప్లాయీ గట్టిగా పనిచేస్తే గెట్లుంటుందో నేను చూపిస్తా నీకు. 1 monthలో ఐ విల్ టేక్ అ ప్రాజెక్ట్. ఈ వందనతో ఎట్లుంటుందో ముందు చూస్తావు. అయ్యో, ఏం చేస్తావే? ఇదేమో ఓపెన్ చేయనిక కూడా వస్తలేదు. ఏం చేయాలి? రెడ్డికి కాల్ చేస్తా. హాయ్. హాయ్ వందన. మైసెల్ఫ్ అర్జున్. హాయ్. ఇప్పుడే తెలిసింది వాట్ హ్యాపెండ్ విత్ రాశి అని. పట్టించుకోకు, తనంతే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేనున్నా కదా, ఐ విల్ ట్రైన్ యూ. ఏమంటావు? పర్లేదు అర్జున్, నేను నేర్చుకుంటానులేండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మరి ఫర్ 1 month ఛాలెంజ్. అయ్యో, ఇది ఎట్లా ఓపెన్ చేయాలి? ఎనీ హెల్ప్ వందనా? పర్లేదండి, నాకు ఇంకా 30 days టైం ఉందిలే, నేను నేర్చుకుంటాలే. నీకు అర్థం కావట్లేదేమో, నీకు ఇచ్చిన 30 days ఛాలెంజ్లో ఆల్రెడీ 3 hours అయిపోయింది. చూసుకో మరి. మంచిది. ఓకే. సారీ, అంటే 4 hours అయిపోయింది కదా. ఎనీ హెల్ప్? నో అండి అర్జున్ గారు, తెప్పిస్తున్నాడు. అంటే 5 hours. నేనేమైనా? వెళ్ళండి. అయ్యో అందును. అయినా నీకెందుకే అంత ఈగో? ఆ అర్జున్ గారు నేర్పిస్తా అన్నప్పుడు నేర్చుకోవచ్చు కదా. తత్తి మోహన్ దానా, ఇప్పుడు 3 days వచ్చిండు. అర్జున్ ఇక్కడ కూడా లేడే.
అర్జున్ నా కోసమే చూస్తున్నట్టుంది. అంటే అది అమ్మయ్య, అర్థమైంది. ఏదో బతింలాడుతున్నావు కదా అర్జున్, నేర్పించేసేయ్. బా, ట్రైన్ చేయమని ఎంత దారుణంగా ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీలోనే ఎవరు అడుగుంటారండి. అబ్బా, ఇప్పుడు నేనే హెల్ప్ చేయమని అడుగుతున్నా కదా, ప్లీజ్ చేయవా? సరే. అయినా ఆఫీస్లో ఇంతమంది ఉండంగా మీరు నాకే ఎందుకు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నారు? అమ్మయ్య, ఇప్పటికైనా అడిగారు. నన్ను చూసినట్టు ఇంకా గుర్తు రాలేదా? నేను అర్జున్. అర్జున్ 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 అర్థమైంది, నీకు గుర్తు రాలేదని. నన్ను మీ కాలేజీలో చూసినట్టు గుర్తు రావట్లే? ఎలా గుర్తొస్తానులే, అప్పుడైతే చింపురు జుట్టుతో రకరకాలుగా ఉండేవాడిని. ఇప్పుడు చూడు, గుర్తుపట్టలేనంత అందంగా తయారయ్యాను. జస్ట్ కిడింగ్. నేను మీ కాలేజీలో సీనియర్, మెకానికల్. నేను నీకు గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నాకు బాగా గుర్తున్నావు వందన. మంచి మెమొరీ నీది అర్జున్, బాగా గుర్తుపెట్టుకున్నావు నన్ను. గుర్తు పెట్టుకున్నావా? అసలు నేను నిన్ను మర్చిపోతానేగా. ఎవరు బ్రో తను? నా కాలేజీలో జూనియర్ రా. ఒకప్పుడు నాకు తన మీద క్రష్ ఉండేది. అప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఓకే. కానీ కాలేదు. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. హలో, స్టార్ట్ చేద్దామా? టీ తాగి స్టార్ట్ చేద్దాం. సరే, నేను కాల్ చేస్తా. ఓకే. హాయ్రా మావా, ఎలా ఉన్నావు? హాయ్రా. ఏంటి మా ఆఫీస్ దగ్గర జాబ్ ట్రయల్స్ ఉంటే వచ్చాను. అవునా? నీ గూగుల్లో మంచి జాబ్ ఉండే కదరా, ఏమైంది? పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా లాంగ్ లీవ్ తీసుకున్నారా పీకేసిరు, అందుకే ఇలా. ఓకే అయిందా మరి జాబు? రిజెక్టెడ్ రా. నువ్వు రిజెక్టెడా? ఇప్పుడు ఐటీ ఎలా ఉందంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ దొరకట్లేదు. రేయ్, నీకు తెలిసిన జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చెప్పరా, నాకు జాబ్ చాలా అవసరం. అవునా? అయితే మనం ఓ పని చేద్దాం. మా మేనేజర్ నాకు చాలా క్లోజు. నువ్వు 2 lakhs సెట్ చేసుకో, నేను నీకు జాబ్ ఓకే చేపిస్తా. మనీయా? బ్యాక్ డోర్. లేకపోతే నీలాంటి వాళ్ళు రిజెక్ట్ అయ్యి నాలాంటి వాళ్ళు ఆఫీసుల్లో ఎందుకుంటారు? అంతా బ్యాక్ డోర్ మహిమ. నువ్వు 2 lakhs సెట్ చేసుకో. అంత మనీయా? ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే లోన్ యాప్స్ ఉన్నాయి. నువ్వు జస్ట్ నీ ఆధార్ కార్డు అని కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా లోన్ ఇప్పించే బాధ్యత నాది. జస్ట్ 2 months నీ శాలరీ నీది కాదనుకో, పని అయిపోద్ది. పర్లేదురా, టైం పట్టినా మంచిదే. నేను ట్రై చేసే జాబ్ కొడతాను. సరే, సొంత టాలెంట్ నమ్ముకుంటే నీకు జాబ్ వచ్చినట్టే.